హాయ్ పిల్లలు. ఈరోజు మీకోసం 'తొండలరాయుడు తొమ్మండుగురు భార్యలు' అనే కథను చెప్దామని మీ ముందుకొచ్చాను. మరి కథలోకొచ్చేద్దామా మరి? అనగనగా ఒక అడవిలో ఒక తొండుందిట. ఆ తొండ పేరు తొండలరాయుడనమాట. అయితే ఆ తొండకి తొమ్మండుగురు భార్యలున్నారట. ఆ తొమ్మండుగురు భార్యలోను లోకిని అందులో హంస, కాకి, పిచ్చిక అన్నీ ఉన్నాయట. వాటితో పాటు ఆఖరి భార్య చీమ. అయితే ఇలా ఉంటుండగా ఆ చీమకి కొడుకు పుట్టాట. కొడుకు పుడితే ఆ చీమ ఏం చేసిందంటే దాని కొడుకుని ఉయ్యాల్లో వేసిందిట. ఉయ్యాల్లో వేసి మరి తన మిగతా వాళ్ళందరూ తనతోటి వాళ్ళు ఉన్నారు కదా! ఆ మిగతా భార్యలందరూ తొండలరాయుడు భార్యలు వాళ్ళందరినీ పేరంటం పిలిచిందిట. పిలిస్తే వాళ్ళందరూ కూడా వచ్చారట. వస్తే ముందు హంస వచ్చిందిట. హంస ఆ పిల్లని తన చీమ కొడుకుని చూద్దాం కదా అని చెప్పి ఆ చీమ కొడుక్కి చక్కటి మంచి బట్టలు పట్టుకుని వచ్చిందిట. వస్తే చాప వేసిందిట చీమ. ఆ చాప మీద కూర్చుని హంస ఏం చేసిందిట దాని కాళ్ళు రెండు ఇలా పెట్టుకుందిట. పెట్టుకునేటప్పటికి దాని పాదాలని పెద్ద పెద్ద అందెలు ఉన్నాయట. మంచి మువ్వల పట్టీలు అందులో ఉన్నాయట. అవి చూసి చీమకి కొంచెం అసూయ వచ్చిందిట. వచ్చి ఓహో, హంసమ్మ గారికి అందెలు తక్కువయ్యాయా అందిట. అనేటప్పటికి హంస కోపం వచ్చేసి గబగబా ఇంటికి వెళ్ళిపోయిందిట. ఆ తర్వాత చిలక వచ్చిందిట. ఆ చిలక ఏం చేసిందిట మంచి పట్టు చీర కట్టుకుని వచ్చిందిట పేరంటానికి. వచ్చి చాప మీద కూర్చుందిట. కూర్చుంటే ఇలా చూసిందిట. ఆ మంచి చీర కట్టుకుంది, పట్టు చీరని అసూయ వచ్చేసిందిట. చీమ చిన్నది ఉంటుంది, అది దానికి ఏం కట్టుకుంటే మాత్రం బాగా కనిపించుతుంది. అందుకని వీటన్నిటిని చూసి అసూయ వచ్చేస్తుందన్నమాట. ఉం? ఓహో, చిలకమ్మ గారికి చీర పట్టు చీర తక్కువైందా అందిట. అనేసరికి పాపం ఎంతో సరదాగా వాడికి చిన్ని చీమ చీమ కొడుకేమో చిన్న ఉంగరం చేయించి పట్టుకుని వచ్చిందిట. మరి అలా పట్టుకుని వచ్చినప్పుడు అలా అంటే ఎలా ఉంటుంది? అందుకని కోపం వచ్చేసి చిలక కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందిట. కాసేపు ఉన్నాక కాకి వచ్చిందిట. కాకి ఏం చేసింది దానికి కాటుకు పెట్టుకోవడం అంటే ఇష్టంట. అందుకని కళ్ళ నిండా కాటుకు పెట్టుకుని ముస్తాబై వచ్చిందిట. కాకి నల్లగా ఉంటుంది కదా, ఆ కాటుకు పెట్టుకుంటే దీనికి ఇంకా వెక్కిరిద్దాం అనిపించి ఓహో, అసలే కారు నలుపు కాకమ్మ, దానికి మళ్ళీ కాటుకోటి తక్కువయిందా అందిట. అనేసరికి పాపం కాకమ్మకు కూడా కోపం వచ్చింట. కాకమ్మ కూడా ఏం చేసింది చక్కగా మెడలోకేమో గొలుసు పట్టుకుని వచ్చిందిట చీమ కొడుక్కిద్దామని. వెంటనే దానికి కోపం వచ్చి అది వెళ్ళిపోయిందిట. వెళ్ళిపోయాక అప్పుడు పిచ్చికి వచ్చిందిట. పిచ్చికొస్తే ఆ పిచ్చికని చూసి పిచ్చిక ఏం చేసిందో తెలుసా, మంచి పిల్లేళ్ళు పెట్టుకుని వచ్చింట కాళ్ళకి. మరి ఇలా కాళ్ళు ముందుకు పెట్టుకుని కూర్చుందిట. కూర్చునేసరికి వెంటనే వెక్కిరించి "ఉం? ఓ, పిచ్చికమ్మకి పిల్లేళ్ళు తక్కువయ్యాయా అందిట. అనేసరికి పాపం పిచ్చికమ్మ కోపం వచ్చి అది కూడా వెళ్ళిపోయిందిట. ఇంటికి వెళ్ళిపోతే ఆ తర్వాత పావురం వచ్చిందిట. పావురం ఏం చేసిందిట చక్కగా పగడాల దండ వేసుకుని వచ్చిందిట. ఆ పావురం కూడా ఏదో మొత్తానికి ఈ చీమ కొడుకు ఒక మొలతాడుకొని పట్టుకుని వచ్చిందిట. వస్తే ఆ పగడాల దండను చూసిందిట. చూసి ఓహో, పావురానికి పగడాల దండ ఒకటి తక్కువైందా అందిట. అనేసరికి పావురానికి కూడా కోపం వచ్చేసి ఈ చీమ కొడుక్కిద్దాం అనుకున్న వెండి మొలతాడు కూడా ఇంకా ఇవ్వకుండా పట్టుకుని వచ్చేసిందిట. వచ్చేసి అలాగా మొత్తానికి అలా 9 వచ్చాయి. 9 వాటిని కూడా వెక్కిరించింది. అలా అయిన తర్వాత అందరూ వచ్చి వెళ్ళాక అప్పుడు ఈ తొండలరాయుడు ఏం చేసేట ఒక్కొక్కళ్ళ ఇంటికి తొమ్మండుగురు భార్యల ఇంటికి వెళుతున్నాడు. ఇక్కడ గొడవ అయిందని తెలియదు కదా, చీమని ఇష్టూరాలు ఆడిందని. చేత ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళితే అలా ముందు ఎక్కడికి వెళ్ళాడు హంస ఇంటికి వెళ్ళేట. హంస ఏమో తలకు గుడ్డ కట్టేసుకుని పడుకుని ఏడుస్తుందిట. అదే హంస ఎందుకు ఏడుస్తున్నామంటే చీమేమో నన్ను ఇలా అవమానించిందని చెప్పింట. అయ్యో అలాగా అని చెప్పి చిలకమ్మ ఇంటికి వెళ్ళేట. చిలకమ్మ అలాగే చెప్పింట. మొత్తం తొమ్మండుగురు అలాగే చెప్పారు. చెప్పేసరికి తొండలరాయుడు సూటు బూటు వేసుకుని ఆ చీమ ఇంటికి వెళ్ళాట. ఎన్ని కొన్నాడో తెలుసా తొండలరాయుడు చీమ కొడుక్కి? మంచి మంచి బట్టలు, గొలుసులు, మరి ఆడుకునే వస్తువులు అన్నీ కొనుక్కుని వెళ్ళాట. వెళ్ళేసరికి అందిట చీమ అక్షంతలు వేద్దామని వెళ్ళేట. తొండలరాయుడు వెళ్ళేసరికి ఏముందో తెలుసునా,
సూటు బూటు వేసుకుని వెళ్ళేట తొండలరాయుడు. అందుకని ఇలా చూసిందిట. చూసి ఓహో, తొండలరాయుడు గారికి సూటు బూటు తక్కువైందా అందుట. అనేసరికి ముందు పుట్టిదే చీమ మీద వీళ్ళందరూ నేరాలు చెప్తున్నారు అని అనుకున్నట్ట తొండలరాయుడు. అలా ఎప్పుడైతే అందో అనేసరికి ఓహో, అయితే హంసమ్మని, కాకమ్మని, పిచ్చుకమ్మని, చిలకమ్మని, మరి పావురమమ్మని వీళ్ళందరినీ కూడా ఇలాగే అని ఉంటుంది. అందుకే వాళ్ళందరూ బాధపడి కోపగించి అలా పడుకుని ఉన్నారు. అయితే ఇది నన్ను కూడా అంది అని చెప్పి కోపం వచ్చేసి వెంటనే అన్నట్ట, అవును, నాకు సూటు బూటు తక్కువైంది, నీకు బతుకొక్కటే తక్కువైందా అని చెప్పేసి, అందులోనూ నిన్ను చీమ అంటే ఎంత పిసరంత ఉంటావో, అయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నేను ఎంతో గొప్పగా చూసుకుంటున్నాను, అందరికీ అన్నీ తక్కువయ్యాయా అని వెక్కిరించేవట, నన్నేమో సూటు బూటు తక్కువయ్యాయా అని వెక్కిరించుతున్నావు, నీకు బతుకు ఒకటి తక్కువైంది అని చెప్పి ఆ చీమని తన బూటుకాల కింద పెట్టి రాసేసేట. అది కథ. మరి కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ కథ నచ్చితే మరి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని, మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, అందరూ కూడా ఒకరికొకరు షేర్ చేసుకుని అందరూ సంతోషంగా కథను వినండి. సరేనా? ఓకే, టాటా బై బై పిల్లలు.